భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కుస్తీ ఆటకు ఆమె రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేసింది. రెజ్లింగ్ కెరీర్ కు స్వస్తి పలుకుతున్నట్టు ప్రకటించింది. ఇకపై రెజ్లింగ్ ఆడబోనని స్పష్టం చేసింది. కుస్తీ తనపై గెలిచిందని, తాను ఓడిపోయానని తెలిపింది. తనను క్షమించాలని భారత ప్రజల్ని కోరింది. మీ కళ నా ధైర్యం విచ్ఛిన్నమైందని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఇంకా పోరాడే బలం లేదని తెలిపింది. అందుకే ఇక కుస్తీ ఆటకు గుడ్ బై చెబుతున్నట్టు తెలిపింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ చేరిన వినేష్ అనూహ్య రీతిలో అదనపు బరువుతో అనర్హతకు గురైంది. మరోవైపు తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఫోగాట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ను ఆశ్రయించింది. తను సిల్వర్ మెడల్ ను అర్హురాలినని ఫిర్యాదులో స్పష్టం చేసింది. దీనిపై ఆర్బిట్రేషన్ తీర్పు వెలువడాల్సి ఉంది. ఇంతలోనే వినేష్ నిర్ణయం తీసుకుంది. వినేష్ ఫోగట్ చేసుకున్న అపీల్ కు సంబంధించి కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ఇవాళ తీర్పు ప్రకటించనుంది. అనర్హత వేటు తర్వాత తనను కలిసిన కోచ్లతో వినేష్ చాలా స్పోర్టివ్ గా మాట్లాడారు. ఇదంతా ఆటలో భాగమని, వినేష్ చాలా ధైర్యంగా ఉన్నారని మహిళా జాతీయ కోచ్ ఒకరు చెప్పారు.